ప్రభువారు చెప్తున్న మాట, ఈ ప్రజలు నన్ను గణపరచుదురు గాని తమ పెదవులతో వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని చెప్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు గాని హృదయం మాత్రం దూరంగా ఉందంట. నిజమే మాట. నేను కూడా ప్రియులారు ఎక్కడైనా మరి బోధ చేస్తున్నప్పుడు చాలా మంది నా వైపే చూస్తుంటారు. నేను చెప్పేదంతా వింటున్నట్టే ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా ఆపేసి నేను ఏం చెప్పానయ్యా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు పెదవులతో గణపరుస్తున్నారు కానీ హృదయం దూరముగా ఉన్నది. వాళ్ళకి చెప్పే వాక్యం వినటలేదు, చెప్పే వాక్యం దగ్గర వాళ్ళ మనసు ఉండలేదు. వారు మానవులకు కల్పించిన పద్ధతిలో దేవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. కొంతమంది వ్యర్థమైన బోధ చేస్తూ ఉంటారు. చెప్పవలసిన వాక్యం చెప్పరు, వాక్యం ఉన్నదన్నట్లుగా చదివి చెప్పట్లేదు. ఈ లోకానుసారానికి వెళ్ళిపోతారు, లోకంలోకి వచ్చేస్తారు. లోకంలో జరిగే సంగతులు చెప్తూ ఉంటారు. బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి దేవుడు చెప్తున్న మాట, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఎందుకంటే వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. బయటకు వచ్చేస్తారు. మానవులు కల్పించిన పద్ధతులు అదే దైవోపదేశంలో అదే దేవుని వాక్యం అనుకుంటున్నారు. అదే దేవుని వాక్యం అనుకొని వింటున్నారు. వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే అని చెప్తున్నాడు. వేషధారులకు యెషయా ప్రవచించిన పలికిన మాట నిజమే అని చెప్తున్నాడు. మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెడిచి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అంతే, దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. దేవుడు చెప్పిన మాటను వినపడుతున్నారు కానీ మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మా పెద్దవాళ్ళు అలా చేసేవారు, వారికి తగ్గట్లు మేము ఎప్పుడు ఆచారాలు చేయాలా? వాళ్ళు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఆమె ఇక్కడికి రాకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఆయన ఎదురొచ్చాడు, ఈయన ఇలా చేస్తున్నాడు, మా తాతల తరం నుంచి వస్తుంది ఈ ఆచారం, మేము ఇలాగే చేస్తాము. ఇదే దేవుని చెప్తున్న మాటల. వేషధారణ మిమ్మల్ని గూర్చి యెషయా చెప్పినది నిజమే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొంటున్నారు. మరియు ఆయన మీరు పారంపర్యాచారమును గైకొంటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించున్నారు. దేవుని ఆజ్ఞ వదిలేస్తున్నారు. మీకు కావాల్సిందే మీరు చేస్తున్నారు. ఇదంతా పాపమే. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని నమ్ముచున్నారు. మీరు ఆ చెప్తున్న బోధ నిజం అనుకున్నారు. ఈ లోకాచారమైన మాటలు చెప్తుంటే పారంపర్యాచారమైనవి, అవి అలా జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి, మా తాతల తరం నుంచి వస్తున్నాము అని చెప్తుంటే అవే నిజం అనుకుంటున్నారు, అదే వాక్యం అనుకుంటున్నారు. పాపములోనే బ్రతికుచున్నచో చెడును నీ దేహము